స్తోత్రం స్తోత్రం. ప్రియా దేవుని బిడ్లారా, ఇక్కడ మనం ఆది కాండములో 24 అధ్యాయం 50 వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఒక చిన్న అంశాన్ని, భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక మెసేజ్ని మనం ఈ సమయంలో క్లుప్తంగా విందాము. మనం రీసెంట్గా ఒక అది ఏమంటారు వ్యాలంటైన్స్ డే జరుపుకున్నారు లోకమంతా కూడా. దానికి ఒక ఆయన ఏమని పేరు పెట్టారంటే, దాన్ని దైవికంగా భార్యాభర్తలు సంబంధంగా దానికి ఏం పేరు పెట్టారంటే హ్యాపీ గాడ్లీ వ్యాలంటైన్స్ డే అని పెట్టాడు. హ్యాపీ గాడ్లీ వ్యాలంటైన్స్ డే అంటే దైవికమైన ప్రేమ రోజు అని చెప్పారు ఒక పెద్ద ఆయన. సరే, బైబిలు భార్యాభర్తల ప్రేమను గురించి, భార్యాభర్తల బంధం అనేది ఎలా బలంగా ఉండాలి, ఒక ఇద్దరు దాంపత్య జీవితం, కుటుంబ జీవితం లేక మరి సంసార జీవితం ఎలా ఉంటే బాగుండేది, ఎలా ఉండాలని బైబిల్ చెబుతుందంటే 7 సూత్రాలు రాయబడింది. మొదటి సూత్రం ఏంటంటే, వివాహం అనేది దేవుని వలనే జరిగిందని అనుకోవాలి, కానీ ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేము అన్నట్టుగా ఉండాల. 24వ అధ్యాయం 50 వచనంలో. కనుక ఆదికాండం 24:50 మొదటి విషయం మనకు చూస్తున్నాం. మొదటగా వివాహం జరిపించింది ఎవరంటే దేవుడే జరిపాడు. ఆదాము ఎవరినో చూసుకోలేదు, అవ్వమ్మ అసలు ఎవరో తెలియదు. దేవుడు వారిని జతపరిచే వరకు కూడా వారిద్దరు అసలు తెలియదు ఎవరికి వాళ్ళకి. అలాగే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా తన దాసుని పంపించి ఆ రెబ్కమ్మను తీసుకొచ్చారు. అప్పుడు ఇది యెహోవా వలన జరిగిన కార్యం అంటున్నారు. దేవుని వలన వివాహము జరిగింది అనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అది పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా జరిగిన వివాహం అన్నమాట. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఎవరికి వాళ్ళే వివాహం చేసుకునే దానికి బైబిల్ ఎప్పుడూ సపోర్ట్ చేయలే. ఒకలా జరిగినట్టు వివాహాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. అల్లరి, గొడవలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. ఆ యాకోబు అనేటువంటి బైబిల్ గ్రంథంలో ఆయన చేసుకుని తను చాలా ప్రయాసపడ్డాడని చెప్తున్నాడు. అంటే వివాహ బంధం అనేది బలముగా ఉండాలి అంటే దంపతులు ఇద్దరు కూడా తెలుసుకోవలసిన మొదటి విషయం ఏంటంటే, దేవుడే నాకు ఈ వివాహం జరిగించాడు, దేవుడే నాకు ఈ భర్తనిచ్చాడు, దేవుడే నాకు ఈ భార్యనిచ్చాడు. మనుషుల ద్వారా జరుగుండొచ్చు, బంధువుల ద్వారా జరుగుండొచ్చు, తల్లిదండ్రుల ద్వారా జరుగుండొచ్చు, పాస్టర్ గారే పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ ఇది దేవుని మూలంగా జరిగిందని నిర్ణయించుకోవాలి మొదటగా. రెండవదిగా చూస్తే భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ లాస్ట్ అధ్యాయం చదువుకుంటూ ఉంటే, వారు సిగ్గు ఎరగక ఉండిరి. ఆదాము అవ్వల గురించి రాయబడుతూ సిగ్గు ఎరగకుండా ఉండిరి అంటే మనసు విప్పి నోరిప్పి భార్యాభర్తలు ఏం చేయాలి, మాట్లాడుకోవాలి. మనసులో ఉన్నాయి నోరు మూసుకొని మౌనంగా ఉండే టైం కాదు. ఎందుకనగా ఒకరొకరు వివాహం కాకముందు ఒకరు ఇంట్లో నుండి వచ్చారు, ఇంకొకరు ఇంకో ఇంట్లో నుండి వచ్చారు. కనుక ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియజేసుకుంటేనే, మనసిప్పి మాట్లాడుకుంటేనే వాళ్ళ కుటుంబం సమాధానంగా బలముగా ఉంటుంది. మూడో విషయం చెప్తున్నా. మూడో విషయం ఎలా ఉండాలంటే భార్యాభర్తల బంధము ఏక శరీరముగా ఉన్నాము అనుకోవాలి. ఒక చెయ్యికి దెబ్బ తగిలితే మరో చెయ్యి ఊరుకోదు. ఒక ఏలుకు ఏదైనా ముళ్ళు గుచ్చుకుందంటే శరీరం అంతా బాధపడుతుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికి ఏ బాధ వచ్చినా ఇద్దరికి
భార్యకు అనారోగ్యం వస్తే భర్తకు అనారోగ్యం భార్యకు వచ్చినట్లే. నువ్వు నేను ఒకటే అనుకోవాలి, ఇద్దరు వేరు వేరుగా అనుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో వారు వేరు వేరు కాక ఏక శరీరమయుందురు. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఎత్తి చెప్పారు. ఇంకా సువార్తలు కూడా ఉంది. కనుక భార్యాభర్తలు మూడో విషయం ఏంటంటే, వారు వేరే ఇంట్లో నుండి వేరే ఇంటి పేరటోళ్ళ నుండి వచ్చినా, వేరే తల్లిదండ్రులకు పుట్టి పెరిగినా ఇప్పుడు ఏమనుకోవాలంటే మనిద్దరం ఒక్కటే మనిద్దరం ఒక్కటే. నువ్వు అలా, నేను ఇలా, నువ్వు ఎరుపు నేను నలుపు, నువ్వు లావు నేను బక్క, నువ్వు ఇలా ఒకళ్ళు ఎంచుకొని వెలేసుకోకూడదు, హేళన చేసుకోకూడదు, ఎంగంగా మాట్లాడుకోకూడదు. నీ చెయ్యే నా చెయ్యి, నీ ముఖమే నా ముఖం, నీ కాలే నా అన్నట్టుగా ఉండాలి. ఏక శరీరులుగా ఉండాలి, కానీ ఎంచకూడదు, విమర్శించకూడదు, హీనంగా హేయంగా మాట్లాడుకోకూడదు. నాలుగవదిగా చూస్తే ఇద్దరు కూడా ఎలా ఉండాలంటే, భార్యాభర్తలు ప్రేమ బంధము బలముగా ఉండాలంటే ఇద్దరు సమ్మతి లేకుండా ఎప్పుడు కూడా ఎడబాయకూడదు. 2వ కొరింథీ పత్రిక 7:10 ఉంది. పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే చెప్పుచున్నదేమనగా, ప్రభువే ఆజ్ఞ అంటాడు, ప్రభువే ఆజ్ఞాపించుచున్నదేమనగా, భార్య తన భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఒకరు ఎడబాసిన ఒకరు వెళ్ళిన ఇద్దరు అనుమతితోనే జరగాలి. అది ఇద్దరు అనుమతితోనే ఉండాలి. ఇద్దరు అనుమతి లేకుండా ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఇద్దరు ఎడబాటుగా ఉండకూడదు, వేరుగా ఉండకూడదు. చూడండి, దీనికి ఉదాహరణ ఎలా అంటే, అవ్వమ్మను సాతాను శోధించేటప్పుడు ఆదాము ఉన్నాడా? లేడు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు దూరంగా ఉంటే, కొంచెం ఉంటే ఏమవుతుంది? మధ్యలో ఎవరు ఎంటర్ అవుతారు? సాతానుడు ఎంటర్ అయిపోతాడని ఉదాహరణ మనం చూస్తున్నాం. కనుక సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఉంది. అంటే ఇద్దరు కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సమాధానంగా ఆరని ప్రేమతో వాడిపోని వడలిపోని ప్రేమాభివృద్ధితో కలిసి మెలిసి చిలక గోరింకల్లాగా కలిసి మెలిసి ఉండాలి. సమ్మతి లేకుండా, అనుమతి లేకుండా, ఒకరి ఇష్టం ఒకరికి లేకుండా ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. వారి ప్రేమ బంధం, కుటుంబ బంధం బలంగా ఉండాలి, దుష్టుడు సిగ్గుపడాలంటే. కనుక ఇంకా మొదటి తిమోతి పత్రిక 5:14 ఏముందంటే, యవనస్తులైన స్త్రీలకి చెప్తున్నాడు. అక్కడ కూడా స్త్రీ గురించి అంటున్నాడు. యవన స్త్రీలు సాతాను మీరు నిందించకుండా మీరు ఉండాలంటే, మీరు పెళ్లి చేసుకుని పిల్లలకని గృహ పరిపాలన జరిగించాలి. గృహ పరిపాలన చేయండి, ఇంటిలో నీ ఇంటిని పరిపాలించుకో. అంతేగాని దూరంగా ఉండకూడదు, భర్తకు దూరంగా ఉండకూడదు, భార్యకు దూరంగా ఉండకూడదు. కలిసి మెలిసి ఉండాలి. ఇద్దరు అనుమతి లేకుండా ఒకరినొకరు నొచ్చుకుంటే దూరంగా ఉంటే సైతానుడు శోధించేసి కుటుంబంలో శిక్షులు సమస్యలు తరతరాలు ఇక జీవితాంతం ఉంటాయి ఆ సైతాను సమస్యలు. అలాంటి వాటికి చోటు లేకుండా, అపవాతంత్ర చోటు ఇవ్వకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకంగా ఉండాలి. ఇద్దరు అనుమతితోనే ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, రావాలన్నా, ఉండాలన్నా ఇద్దరు అనుమతి ఉండాలి. రైట్. తర్వాత 5వ విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో ఉంది, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అని ఉంది. ప్రసంగి గ్రంథంలో ఉంది. ఉభయులు అంటే భార్యాభర్తలకు మంచి ఫలము కలగాలంటే భార్యాభర్త ఇద్దరు కష్టపడాలి. భార్య ఉద్యోగం చేయకపోవచ్చు, కానీ ఇంటి పని చాలా చాలా కనబడని పని ఉంటుంది. ఇంటిని దిద్దటం, ఇంటిని శుభ్రం చేయటం, వంటలో వార్పులు చేయటం, ఈ పనులు కనబడినటువంటి ఎంతో పని. అది కూడా పని, కష్టం. అలాగే భర్త డ్యూటీలకు వెళ్తాడు, లేక ఇద్దరు డ్యూటీలకు వెళ్ళారనుకోండి, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు కూడా, ఇద్దరు మళ్ళీ ఇంట్లో పనులు ఇద్దరు సగం సగం షేర్ చేసుకోవాలి. కనుక ఒక చోట జరిగే మోసాలు ఏంటంటే,
భార్యాభర్త ఇద్దరు డ్యూటీకి వెళ్ళొస్తారు. భర్త ఏమో నేను డ్యూటీకి వెళ్ళి షికారికి వెళ్ళి వస్తాడు బయటికి, భార్య ఏమో డ్యూటీకి వెళ్ళి వచ్చి రావాలి, మళ్ళీ ఇంట్లో వంటలు చేసి అయ్యగారు షికారికి వెళ్ళి వచ్చారు ఈమె వంట చేసి పెట్టాలి. ఏం ఇది అన్యాయం కాదు? అలా ఉండకూడదు. ఉభయులిద్దరూ కష్టపడితేనే, శ్రమ పడితేనే, ఉభయులిద్దరూ పనిలో పాలు పంచుకుంటేనే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా, సమాధానంగా, బలంగా, శక్తివంతంగా, ఆశీర్వకరంగా ఉంటుంది. ఇక ఆరో విధంగా చూస్తే, ఆరో పాయింట్ ఏంటంటే ప్రవర్తనలో, మాటలలో నమ్మకత్వం ఉండాలి. మాటలో పొరపాటు రాకూడదు. భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు సంతోషంలో, సుఖంలో, దుఃఖంలో, బాధలు అనేక సందర్భాలు ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. ఆ ఇద్దరిలో సంతోషంగానైనా, సుఖంగా ఉన్న, కష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న మాటలో మాత్రం మోసం కనబడకూడదు. దొంగతనము, అబద్ధము, ఈ డొల్లతనం అనేది కనబడదు. మాట విషయం నమ్మకం ఉండాలి. మాట ఎక్కడా కూడా పొరపాటు రాకూడదు. చూడండి, మాటే మనిషిని బతికిస్తుంది, మాటే మనిషిని చావుగొట్టేస్తుంది. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీ 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 ప్రక్కన పండుకున్న పక్కన పండుకున్న దాని ఎదుట నీ పెదవులకు కాపలా పెట్టు అని అంటాడు. సరి. అలాగే పురుషులు ఏం చేస్తారంటే, చాలామంది భార్య సంతోషకరంగా ఉన్నప్పుడు, రుచికరమైన ఆహారం పెట్టినప్పుడు, భర్తను చూడవలసిన దాన్ని చూసినప్పుడు భర్తలు ఏం చేస్తారంటే చాలామంది బోలాతనం ఉపయోగించేసి సీక్రెట్స్ అన్నీ, రహస్యాలన్నీ కక్కేస్తారు. ఇంత ప్రేమతో చూస్తుంది నా భార్య, నన్ను ఇంకా ఇంత ప్రేమ, ఇదే ప్రేమ కొనసాగ. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే భార్య బలహీనమైన ఘటం. ఎంత బలమైందో మళ్ళీ అదే సమయంలో అంత చూడండి. ఒక ఉదాహరణగా, భార్యను నువ్వు చేసిన వంట చాలా బాగుంది, నువ్వు చేసిన కూర చాలా బాగుంది, నువ్వే బాగున్నావు అని అంటే ఎంతసేపు, ఎన్ని రోజులు పొగిడినా పోడించుకుంటుంది, సంతోషిస్తుంది. పొరపాటున ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఏ అమ్మ చేత్తోనన్నా వంట తిని భోజనం చేసుకుని వచ్చి నీ వండిన కూర కంటే ఆ వండిన కూర చాలా బాగుంది అని చూడు, ఒక్క మాట చాడు, ఇక తేడా తుఫాను వచ్చేస్తుంది, ఇంట్లో సునామీ వచ్చేస్తుంది. ఇక అక్కడ తెలిసిపోతుంది భార్య ఎంత బలహీన. అందుకని మాటలలో చాలా నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి. మాటల చేత అనేక మంది నోటి మాట మూలంగా శ్రమలు తెచ్చుకుంటారు. చాలామంది నోటి మాటల ద్వారా కష్టాలు కొని తెచ్చుకుంటారు. నోటి మాటల ద్వారా అనేక మంది దేవుడు క్షమించేసిన పాపాలను కూడా మళ్ళా విప్పి చెప్పుకొని ఏం చేస్తారంటే, వాళ్ళు మళ్ళా నా భార్య నా దేవత, నా భర్తే నా దేవుడని చెప్పుకొని కొన్ని సందర్భాల్లో వాటిని తర్వాత సీరియస్ అయిపోయి చెల్లా చెదిరైపోయినటువంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కనుక కుటుంబ జీవితం మంచిగా ఉండాలంటే సంతోషములోనైనా, దుఃఖములోనైనా, ఏ పరిస్థితిలోనైనా నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు, స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పులు కనబడకూడదు. ఒక చోట ఒకలాగా కనబడుతూ వేరే వాళ్ళ ముందుకెళ్ళి ఇంకోలాగా కనబడడం, భర్తలో అనుమానాలు వస్తాయి, భార్యలో అనుమానాలు వస్తాయి. ఇద్దరికీ కూడా ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తన విషయంలో నమ్మకంగా ఉండాలి. కనుక అప్పుడు కుటుంబ జీవితంలో ఎలాంటి చిక్కులు, సమస్యలు రాకుండా దేవుని కాపుదల, భద్రత ఉండి దైవికమైన గాడ్లీ హోమ్, గాడ్లీ ఫ్యామిలీ లాగా ఈ కుటుంబం ఉంటుంది. ఏడవదిగా చెప్పి ముగిస్తా చూడండి. ఏడవది ఏంటంటే, సమస్యలు వస్తాయి, ఏదైనా కష్టాలు వస్తాయి. ఎప్పుడు కుటుంబము పూల తోటలాగా ఉండదు, పచ్చని పంటలాగా ఉండదు. కొన్ని సమయాల్లో భయంకరమైనటువంటి కరువు, కష్టాలు, బాధలు, బలహీనతలు, అనారోగ్యాలు, సమస్య ఎన్నో వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, సమాధానంతో, సాత్వికంతో, ఓర్పుతో మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాలే తప్ప
అల్లరి గొడవలు పంచాయతీలు దాకా వెళ్ళకూడదు. ఇంటి గుట్టు ఎలా ఉండాలంటే చేతిలోనే గుట్టు మనలోనే ఉండాలి. బయటికి వెళ్ళిందో రోడ్ల మీదకి వెళ్ళిందంటే ఇక ప్రపంచమంతా జీవితంతో బతికినంతకాలం దుప్పుతూనే ఉంటారు. తర్వాత నువ్వు ఎంత మంచి సంసార జీవితం చేసినా, ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత సహించినా దానికి విలువ ఉండదు. అందుకని ఇంటి గుట్టు వీధులకి లాక్కోకూడదు భార్యాభర్తలు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, సహించాడు కదా యోబు. అలాగే 1 కొరింథీ 7 చదివితే చింత విచారం, భార్యను ఎలా సంతోషపరచాలని, భర్తను ఎలా భార్యలో నేను కన్యకను కదా, నేను దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని పెళ్లి కానివాళ్ళు రకరకాల విచారాలు కలిగి ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సమస్తమును బైబిల్ ఏం చెప్తుందంటే క్రమముగా మర్యాదగా ఉండాలి. ఈ లోకమును మీరు అనుభవించుచున్న వారు అనుభవించినట్టు ఉండవలెను. కనుక మీరు దేవుని మహిమార్థంగా ఉండాలి. నీ భర్తనైనా నీ భార్యనైనా రక్షించగలవో లేదో నీకు నాకు తెలీదు. రక్షించేవాడు బలపరిచేవాడు దేవుడు. అయితే రక్షించబడాలని బలపరచబడాలని ఇద్దరికి ఉండాలి. చూడండి, 2 కాళ్ళ మీద నడుస్తాం ప్రతి మనిషి. కుడికాలు మనం వేయాలనుకో కుడికాలు రావాలి, వేస్తేనే కుడికాలు మనం అడుగేయగలం. ఇది వేసినాక ఎడంకాలు నేను రానంటే మనిషి నడవగలడా? నడవలేడు. అలాగే సమస్యలు పరిష్కరించుకొని సంసార జీవితాన్ని సాఫీగా సాగించుకోవాలని ఇద్దరిలోనూ ఉండాలి. ఇద్దరు మాట్లాడుకోవాలి. అందుకని మహాత్మా గాంధీ ఏమంటారంటే, మూర్ఖులేమో అల్లరి గొడవలు చేసుకుంటారంట, మేధావులు ఏం చేస్తారంట, మాట్లాడుకుంటారంట. మేధావి అల్లరి చేయడు, మేధావి ఆలోచిస్తాడు, దూరపు ఆలోచనతో ఆలోచిస్తాడు. ఈ రోజున నేను తొందరపడి మాట అంటే, నేను ఇలా అల్లరి చేస్తే ఎవరి బ్రతుకల్లరి అయిపోతుంది, దూరదృష్టితో ఆలోచిస్తాడు మేధావి. అదే మూర్ఖులు ఏం చేస్తారు, తొందరపడతారు, ఇష్టం వచ్చినట్టుగా వాగేసేస్తారు, అల్లరి చేసుకుంటారు, తర్వాత బాధపడి పరిష్కారం ఉండదు. కనుక కుటుంబ జీవితంలో 7 విషయాలు బైబిల్ చెప్పేటువంటి సూత్రాలు పాటిస్తే రియల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రతిరోజు జరిపించుకుంటారు. వ్యాలంటైన్స్ డే అంటే 7 రోజులు 7 days పండగ అంటది. వేరే దేశాల్లో రకరకాలు చేసుకుంటారు. అదే రోజు ఫ్రెండ్స్ డే జరిపించుకుంటారు. ఆ పండగకు మళ్ళీ దానికి ఒక 8 రోజులు చేస్తూ 8 క్రియలు చేస్తూ ఉంటారు. ఇక అది మనకు అనవసరం కాదు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏదో సంవత్సరానికి ఒక్కసారి జరిపించుకునే పండగ కాదు ఇది. భార్యాభర్తల బంధం అనేది ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే లాగానే ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రేమపూర్వకంగానే ఉండాలి. ప్రతిరోజు కూడా ఐక్యతగానే ఉండాలి. ప్రతిరోజు కూడా 7 మెలకువలు కలిగి ఉంటే ఏ కుటుంబాన్నైనా దేవుడు కడతాడు, ఏ కుటుంబాన్నైనా దేవుడు ఆశ్రయిస్తాడు. అబ్రహామును ఆశ్రయించిన దేవుడు, మన పితరులందరినీ దేవుడించిన దేవుడు, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించే ప్రతి కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, ప్రతి భార్యాభర్తను ఆశ్రయిస్తాడు. చూడండి, మనలో క్రమం లేకుండా, మనలో కట్టు లేకుండా, మనలో భయం లేకుండా, మనలో ఒక దైవికమైనటువంటి ఈ క్రమాలు పాటించడం లేకుండా దేవుడి చూసుకుంటాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎవరు ఏం చేయలేరు. ప్రభా నన్ను కట్టయ్యా, ప్రభా నా కుటుంబాన్ని ఆశ్రయించాయి, ప్రభా నా భర్తని, ప్రభా నా భార్యని, ప్రభా నా పిల్లల్ని, ప్రభా నన్ను అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మనుషుని మరి ప్రేమ మొదటి రోజు ఎలా ఉందో చచ్చిపోయేదాకా అదే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అలాగే మా స్నేహితుల మధ్యలోనైనా, ఇక అలాగే యేసు ప్రభు దేవుడి విషయంలో కూడా విశ్వాసులు, క్రైస్తవులు ప్రేమ నదీ ప్రవాహం, ప్రేమ నార్పజాలదు, అగాధ సముద్ర జలం ప్రేమ నార్పజాలదు. పరమగీతంలో 5వ అధ్యాయంలో ఉంది. దేవుని ప్రేమ శాశ్వతమైంది, నిత్యమైంది. కనుక క్రైస్తవులకు
ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే యేసు ప్రభువారు సంఘమును ఎలాగూ ప్రేమించాడో అలాగే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. అలాగే స్త్రీ ఏ విధంగా అన్ని విషయాల్లో భర్తకు ఎలా లోబడి ఉంటుందో, భయముతో లోబడి ఉంటుందో, అలాగే సంఘ విశ్వాసులు కూడా దేవునికి భయపడి అన్ని విషయాలు ఏం చేయాలా? లోబడి భయపడాలి దేవుని. ఓ భర్తకి ఎంతో భయపడతావే, మరి దేవుడికి భయపడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? దేవుని ఏళ్ళ కూడా నీ ప్రేమ అలాగే ఉందా? మనుషులందరేళ్ళ ప్రేమ కలిగి ఉండాలా. కనుక ఇది అందరికీ అన్వయించుకోవాలి. ఏదో వ్యాలంటైన్స్ అంటే కపుల్సే కాదు, భార్యాభర్తల గురించి కాదు, స్నేహితుల మధ్యలో ప్రేమ అలాగే మంచి ప్రేమ ఉండాలి. దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని సన్నిధి విషయంలో కూడా మనకు అలాంటి ప్రేమ అనురాగం కలిగి ఉన్నప్పుడు దేవుడు అటు దైవికంగా దీవిస్తాడు, ఇటు కుటుంబపరంగా దీవిస్తాడు, ఇటు సామాజికంగా కూడా దేవుడు మనల్ని ఆస్తున్నాడు. అందుకని ప్రేమ కలిగి ఉండటం ప్రయాస పడుడి, ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడుడి. ప్రేమ శ్రేష్టమైంది. ప్రేమే దేవుడే ప్రేమ. ఎవరిలోనైనా ప్రేమ లేకపోతే వాడు దేవుని వాడు కాడని భవించుంది. కనుక ప్రేమ కలిగి ఉందుముగాక. ప్రేమ చేతని లోకాన్ని జయించాడు యేసయ్య. గుర్తుపెట్టుకోండి, ఏ సమస్యనైనా, ఏ శోధనైనా, ఏ ఇరుకునైనా, ఇబ్బందినైనా జయించాలి అంటే మనకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రేమ. అన్ని విషయాల్లో జయం. దేవుడు ఈ వాక్యం విన్న మీ అందరిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ సందేశాలు మీకు ఆశీర్వకరంగా ఉన్నట్టు అందరికి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ప్రార్థన అవసరం నాకు తెలియపరచండి. అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.